హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలండి. సంతోషంగా ఉన్నారా? చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరుగుతుంది. ఆహ్, క్షమించండి. క్రమంగా కార్యక్రమాలు ఇవ్వలేకపోతున్నాను. బట్ ఏదేమైనప్పటికీ దేవుడు కృప చూపించాడు. కాబట్టి ఈ దినాన దేవుడు నా హృదయంలో పెట్టింది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరి సిలువ శ్రమ దినాల్లో ఉన్నాం కదండీ! శ్రమ దినాలు పాటిస్తున్నారా? సిలువను ధ్యానిస్తున్నారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నన్ను నీ సిలువ చాటును మరిపరిచి నీ మాట నా నోట ఉంచండి నాయన. శక్తి చేత బలం చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఈ దినాన మనము ఒక వచనాన్ని చూసుకుందాము. యోహాను సువార్తలో ఒక వ్యక్తిని చూడవచ్చు మనం. అతని గురించి కొన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉంది. అది చదువుకుందాం. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములు చూడకుంటే మీరెంత మాత్రం నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాటలు నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతని ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకి వాడు బాగుపడసాగెను వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకి జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పారు. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడు అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయ వచ్చి చేసిన రెండవ సూచక క్రియ. చాలండి. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. ఇక్కడ ఒక వ్యక్తిని చూడవచ్చు. అతను ఒక ప్రధానిగా ఉన్నాడు. నోబుల్ మ్యాన్ ఇంగ్లీష్లో, లేకపోతే ఒక రోమన్ సామ్రాజ్యంలో ఒక ముఖ్యమైన గవర్నమెంట్ అఫీషియల్గా ఉన్నాడు. అయితే యేసుప్రభు వారు మీ అందరికీ తెలుసు, మొదటి సూచక క్రియ ఏంటండి? కానాను విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. మరి ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు సూచక కార్యాలు యేసుప్రభు వారు జరిగించారు. అయితే ఆయన గలిలయ నుండి, కానాను నుండి ఈ కపెర్నహూముకి చేరుతాడు. అక్కడ ఒక ప్రధాని, ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఇక్కడ ఒక వ్యక్తి, ఒక ప్రవక్త, ఒక అద్భుతాలు సూచక కార్యాలు జరిగిస్తాడు అని తెలుసుకున్నాడు. అయితే తన బిడ్డకి బాగా జ్వరంతో బాధపడుతూ ఉండేవాడు. మరి ఎక్కడ మరణిస్తాడా అని ఎంతో భయాందోళనతో నిండి ఉన్నాడు. మరి అతను అద్భుతాలు చేస్తాడు కదా, అతని దగ్గరికి వెళ్దాం అని నిర్ణయించుకుంటాడు. మరి వారి దగ్గర నుండి తను రావాల్సిన స్థలానికి ఇంచుమించు 20 మైళ్ళ దూరం. అయినప్పటికీ, అంత గొప్ప అధికారి అయినప్పటికీ తను వెనకాడడు. నిజంగా ఈరోజు ఒక గవర్నమెంట్ అఫీషియల్ దగ్గరికి వాళ్ళు మన దగ్గరికి వస్తారండి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్తామా? మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కానీ వారు రారు. వీలైతే ఒక ఫోన్ కాల్ చేస్తారు, పనులు ముగిస్తారు. కానీ ఆయన అంత గొప్ప పొజిషన్లో ఉన్నా కూడా ప్రభువుని కనుగొనాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆశతో తన కుమారుడి విషయం ప్రార్థించుకోవాలని 20 మైళ్ళ దూరము ప్రయాణమై వస్తాడు. ఈ దినాన మన మందిరాలు ఒకవేళ దూరంగా ఉంటే, అమ్మో దూరము, వారంలో 4 వారాలు మందిరంలో 2 వారాలు వెళ్తాం, 3 వారాలు, 5 వారాల్లో 3 వారాలు ఎగ్గొట్టేస్తాం. ఎందుకు రాలేదండి అంటే, దూరం అండి, భారం అండి అని చెప్తాం. చూడండి, చాలాసార్లు మనము దేవుడి కొరకు ఎంతకైనా తెగించే మనసు ఉండదు. మరి మనం చేసేది ఏముందండి? కొన్నిసార్లు దూరమైన నువ్వు వాక్యం విని బలపడతావు కదా. ఎంత దూరమైనా మరి కొంతమంది దూరం అండి, ట్రాఫిక్ అండి, మరి పార్కింగ్ లేదండి మందిరం కింద, అందుకు రాలేమండి అని అనేక సాకులు చెప్పేవారుగా ఉన్నారు. కానీ తను 20 మైళ్ళ దూరమైన చక్కగా తను వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి
ప్రభువుని కనుగొంటాడు కపెర్నహూములో. మరి కపెర్నహూము ఒక ప్రత్యేకత ఏంటంటే, మరి మీ అందరికీ తెలుసు, వారు తమ్ము తామే గర్వించిన వారుగా ఉన్నారు. మరియు ఓ కోరజీను, ఓ బెత్సైదా, కపెర్నహూము, నిన్ను నీవే హెచ్చించుకోవాలనుకుంటున్నావా నీవు? మరి దేవుడు ఈ 3 పట్టణాలను శపించినట్టు చూడవచ్చు. చూడండి, అందరినీ ఇప్పటికీ మీరు వెళ్తే ఆ పట్టణాలు ఏమంటారు, మట్టితో రాళ్ళ తుప్పలుగానే ఉంది. మరి ఎండిన స్థితిలో, ఫలితం లేని స్థితిలో ఉన్నట్టు చూడవచ్చు. కానీ ఇక్కడ ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. అయ్యా, నా కుమారుడిని స్వస్థపరచు, ఆయన చావక మునిపే రమ్మని అడుగుతాడు, ఇంటికి రమ్మని. అయితే ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు స్వస్థపరచబడి ఉన్నాడు అని చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటాడు. ఆ వచనం చూడండి, 50వ వచనం, 4వ అధ్యాయం. యేసు, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. దేవుడు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడా? నా కుమారుడు చనిపోయే లోపే ఒకసారి వచ్చి మా ఇంటికి వచ్చి వెళ్ళయ్యా అని అడిగినప్పుడు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళు అన్నప్పుడు అతను ఆ మాట నమ్మి అక్కడి నుండి వెళ్ళడం జరుగుతుంది. నిజంగానే తన ఇంటికి వెళ్ళినప్పుడు ఏ గడియలో అయితే ప్రభు అతను బాగుపడ్డాడు, స్వస్థపరచబడ్డాడని అన్నాడు, అదే గడియలో అతను సరైపోతాడు. అతను ఆ జ్వరము తగ్గుతుంది. మరి నమ్మి విశ్వసించాడు. చూడండి, ఒక అవిశ్వాసిగా ఉండి కూడా దేవుని అందు నమ్మకం ఇచ్చాడు. మరి తన పట్టణం ఒక దేవుడి కంటే తమ సొంత శక్తి మీద ఆధారపడేవారుగా ఉన్నారు ఈ కపెర్నహూము వారు. మరి అద్భుతాలు, సూచక కార్యాలు చేస్తేనే మీరు నమ్ముతారా అని దేవుడు అన్నాడు. ప్రశ్నించినప్పటికీ అతను ఏం మాట్లాడలేదు, కానీ దేవుడు చెప్పింది చెప్పినట్టు విశ్వసించాడు. అదే విశ్వాసం అండి. మరి చూడక మనము నమ్మినదే విశ్వాసం అని చెప్పవచ్చు. చాలాసార్లు మన విశ్వాస జీవితంలో చిన్న బాధ, కష్టం వస్తే విశ్వసించము, దేవుని వాగ్దానాలను నమ్మము, దేవుని మాటలు గుర్తురావు, అనేకమైన కృతజ్ఞత లేని మాటలు మనము మాట్లాడేవారుగా ఉన్నాం. మరి వినుట వలన విశ్వాసం కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అవిశ్వాసుల మధ్య దేవుడు క్రియ చేయలేను అన్నాడు. మరి కొంతమందికి ఏమో మీరు చూసినట్లయితే యేసుప్రభు వారి సూచక క్రియలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. కొంతమందికి నోటి మాట ద్వారా స్వస్థత పొందాడు. కొంతమందికి వెళ్ళి ఒకవేళ మీరు మార్క్స్ వార్తలో చూసినట్లయితే ఆ గుడ్డివాడికి మరి ఉమ్ము రాసి ఆ మట్టి వేసి అది కళ్ళకి పూసి తర్వాత నువ్వు వెళ్ళి సిలోంలో వెళ్ళి కడుక్కొనుము అని చెప్తాడు. మరి ఎందుకు అంత నోటి మాటతో చెప్పి స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు మన ప్రభు అయినప్పటికీ ఇలా నువ్వు వెళ్ళి ఆ సిలోములో ఆ నదిలో వెళ్ళి కడుక్కోమని చెప్పడం ఎందుకు అంటే, మరి వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు క్రియ చేసేవాడుగా ఉన్నాడు. మరి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవిశ్వాసుల మధ్య క్రియ చేయలేనన్నాడు. ఇతను నమ్మాడు, దేవుని మాటను నమ్మి తిరిగి ఇంటికి వెళ్ళాడు కాబట్టి కార్యం చూశాడు. ఈ దినాన ప్రియ సహోదరి, దేవుని మాటను నమ్ముతున్నామా? నమ్మము మనం. అందుకనే మనం ఇంకా కొరతలో ఉంటాం. అందుకే మన జీవితంలో ఇంకా దేవుని యొక్క కార్యాలను రుచి చూడలేకపోతున్నాం. అవిశ్వాసుల మధ్య క్రియ చేయలేనని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేసేవారుగా ఉండాలి. మరి ఆయన బాగుపడటమే కాదు కానీ, తన కుమారుడు స్వస్థపరచబడటమే కాదు కానీ, తన ఇంటి అందరూ దేవుణ్ణి నమ్మారు, విశ్వసించారు. మరి యేసు ప్రభు వారు చేసిన రెండవ సూచక క్రియ కపెర్నహూములో ఈ ప్రధాని ఒక కుమారుడిని బాగుపరిచాడు. మరి 1 కొరింథీ 1:22 ఒకసారి చదువుకుందామండి. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నాడు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించుచున్నాము. మరి అద్భుతాలు, సూచక కార్యాలు ఎవరికండి? కొత్తగా
దేవుణ్ణి తెలుసుకున్న వారికి అద్భుతాలు సూచకార్యాలు. కానీ నువ్వు నమ్మి బాప్తీసం పొంది కూడా నువ్వు సూచక కార్యాల మీద ప్రవచనాల మీద ఆధారపడటం కరెక్ట్ కాదు. అందుకనే పౌలు అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము అని రాయబడింది. అలానే హెబ్రీ పత్రిక 2:4 ఒకసారి చదువుకుందామండి. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియలను చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. మరి ఆయా అద్భుతాలు సూచక కార్యాలు చేసి అనేకులను మరి తమ యొక్క విశ్వాసంలో దృఢపరిచినట్లు మనం చూడవచ్చు. మరి ఈరోజు ఒక అవిశ్వాసి, మరి ప్రభు అంటే ఎవరో తెలియదు, ఆ కపెర్నహూములో ఉన్న ఆ ప్రధానికి మరి తను అనుకుంటే ఒక ఫోన్ కాల్ చేసి రప్పించుకోవచ్చు, లేకపోతే తను అనుకుంటే ఫోన్లో ప్రార్థన చేయించుకోవచ్చు కదండి. గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే ఏం చేస్తారండి, వారు రారు, వారు ఒక ఫోన్ కాల్లో ఆ పనులన్నీ ముగిచ్చేస్తారు. మరి ఇది చేసి పెట్టండి, అది చేసి పెట్టండి అని ఒక ఫోన్ కాల్, వారికి ఉన్న ఆ పవర్ని బట్టి వారు దానిని ఉపయోగించేవారుగా ఉన్నారు. ఈరోజు అతను అంత దూరమైనప్పటికీ, ఎన్ని మైళ్ళ దూరమైనప్పటికీ వెళ్ళి కనుగొని చెప్పిన మాటను నమ్మాడు. ఈ దినాన ఎంతమంది అంటారు మాకు వాగ్దానాలు ఉన్నాయండి అని. వాటిని మనం నమ్మి విశ్వసిస్తున్నామా? దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. మరి దేవుడు ఆకాశం భూమి గతించిన ఆయన మాట గతించకుండా ఉండదు, మరి పొల్లైనను నెరవేరకుండా ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఎందుకు మనం అంత విశ్వాసంగా ఉంటున్నాం? దేవుని మాటకి లోబడుతున్నామా? దేవుని మాటను నమ్ముతున్నామా? మరి మన జీవితాల్లో నమ్మము కాబట్టే దేవుని యొక్క కార్యాలను మనం చూడట్లేదు. కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి, ఈరోజు విశ్వాసం అని అనేక సంవత్సరాల నుండి వింటూనే ఉన్నాం, అనేక ప్రసంగాలు వింటున్నాం. కానీ నువ్వు విశ్వాసంతో నడుచుకోకపోతే ఏమి ప్రయోజనం? విశ్వాసం అనేది కార్యం జరిగాక విశ్వసించటం కాదు, నమ్మడం కాదు. కానీ కార్యం జరగకముందే ఎస్ దేవుడు నాకు ఈ పని చేస్తాడు, దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, దేవుడు నన్ను ఈ యొక్క ఇరుకు నుండి, ఇబ్బంది నుండి తొలగిస్తాడు అని నమ్మి విశ్వసించటమే. కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి, ఈరోజు మనం విశ్వాసంతో ఉన్నామా? లేకపోతే దేవుడు అంటాడు శిష్యులతో, ఆ ఓడలో ఉన్నప్పుడు వారు భయపడిపోయారు, దేవా ప్రమాదం వచ్చిందంటే అల్ప విశ్వాసులారా ఎంతకాలం నేను మిమ్మల్ని సహించేదను. దేవుని అద్భుతాలు తెలుసు మనకి, దేవుడు అనేక అద్భుతాలు సూచకార్యాలు జరిగించేవాడని తెలుసు, అయినప్పటికీ అల్ప విశ్వాసంలాగా ఉన్నాం. కాబట్టి ప్రభుని వేడుకుందాం, ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధి చేయి తండ్రి అని అడుగుదాం. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలనైనా. అవునైనా చాలాసార్లు అయ్యా కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో మేము వెళ్ళినప్పుడునైనా మా విశ్వాసాన్ని మేము కోల్పోయేవారుగా ఉన్నాం నైనా. అపనమ్మకం లేకుండా మాకు సహాయం దయచేయండి నైనా. ఎలా అయితే ప్రభు ఈ కపెర్నహూములో ఉన్న అయ్యా అదొక నీ చేత శపింపబడిన పట్టణం అయినప్పటికీ నేను అక్కడ ఒక ప్రధాని కుమారుడు ఉన్నాడు నైనా తండ్రి. అతను ఎలా అయితే ప్రభా నువ్వు నీ ఇంటికి వెళ్ళు, నువ్వు కుమారుడు బ్రతుకుతాడు అంటే నీ మాట తీసుకొని తన ఇంటికి వెళ్ళి తన ఇంటంతటికి రక్షణను కలిగించుకున్నాడు నాయన. అయ్యా అటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయండి ఆయన. నీ మాటను ప్రభా మేము అయ్యా మా హృదయాల్లో, మా మనసుల్లో నాటుకునేవారుగా సహాయం దయచేయండి. వితిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అని యూట్యూబ్ ఛానల్. మరి ప్రభు చిత్తమైతే అంతేకాదండి, ఈ పరిచర్యలో మీరు మేలు పొందిన వారైతే అనేకులు మా దగ్గర ప్రేయర్ కాల్స్ చేయించుకుంటూ ఉంటారండి.
మరి మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరిచే బాధ్యత మీ మీద ఉంది. డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్స్, మీరు ఈ పరిచర్యలో పాలు పంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.